హాయ్ అండి, నమస్తే. ఈరోజు మామిడికాయతో కోరు పచ్చడి ఎలా చేయాలనేది నేను మీకు షేర్ చేస్తాను. నేను తీసుకుంది బంగనపల్లి కాయ అండి. మరీ పుల్లగా ఉన్నా కానీ మనం కొంచెం తినలేము. సో ఇది పులుపు తీపి రెండు కలిసి ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. దాన్ని మిక్సీలో అన్నా వేసుకోవచ్చు, చెక్కు తీసి కోరుకొనన్నా కోరుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు, మెంతి పొడి, తర్వాత ఆవాలు, మెంతి పొడి వేయించి కొట్టిన పొడి కూడా కొంచెం కలిపాను అనమాట. మామూలుగా దీంట్లో పోపు పెట్టేసుకోవడమే అండి. చక్కగా ఇంగువ పోపు. ఈ మిరపకాయలు కూడా అందులో కొరుక్కుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కొరుక్కుంటే ఇది కలుపుకొని ఏమన్నా కొంచెం పచ్చిదనం ఉన్నా కానీ ఇలా మనం అందులో వేసేస్తే పోపులో చాలా బాగుంటుంది. ఇది వారం రోజుల వరకు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే.